పవిత్రాలుగా చేసి ఆయనకు ప్రదానము చేయాలి. ఎంత చక్కని మాటలండి. ఈరోజు నా అంశం ప్రియమైన బిడ్డలారా, బుద్ధి కలిగిన కన్యకలో ఎవరు అనగా ఈరే బుద్ధి కలిగిన కన్యక. కన్యక అంటే కన్యక కాదండి, సంఘము. ఆ సంఘములో స్త్రీలు పురుషులు ఉన్నారు, ఏకమై ఉన్నారు. ఈ వాటిని నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను, 10 మంది కన్యకలు అనగా 5 ఎత్తపడ్డారు, 5 విడవబడ్డారు. అయితే ఈ స్త్రీలే పరలోకానికి వెళ్తారా, మరి పురుషులు మేము వెళ్ళలేమా? అసలు ఏమిటి ఈ మాటకున్న అర్థం ఏమిటని నేను గమనించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపిదండి. ప్రియమైన బిడ్డలారా, వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావో నీవు నిష్కలంకరాలుగా ఉండాలి, తండ్రికి మంచి పేరు తెచ్చేవాడిగా ఉండాలి, సంఘ కాపరికి మంచి విలువ తెచ్చేవాడిగా ఉండాలి. అలా ఉండగా సంఘానికి చెడ్డ పేరు, కన్న తండ్రికి చెడ్డ పేరు, అలాగా క్రీస్తు మన కోసం ప్రాణం పెడితే ఆయనకి చెడ్డ పేరు తెచ్చేవారిగా ఉండకూడదు, అపవిత్రాలుగా ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఏ ఊరన్నా ఎక్కడికైనా వచ్చినప్పుడు మాకు వివాహం కోసం మాకు అబ్బాయి ఉన్నాడండి, ఒక కుమార్తె కావాలని ఊళ్ళోకి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారండి, పలానా అమ్మాయి పర్లేదండి, ఆమె ఇక్కడ తలెత్తుకుంటే తల దించదండి, చాలా మంచిదండి, మంచి వినయంగా మాట్లాడుతుందండి, చాలా భక్తి కలిగిన అమ్మాయి అన్నప్పుడు వారు ఆసక్తితో వస్తారా ఆ అమ్మాయిని చేసుకోవటానికి. అలాగనే జాగ్రత్తగా గమనించండి. ఈ సంఘం అనే స్త్రీని కన్యకను కాపురి అలా పెంచినప్పుడు ఆ పెళ్లి కుమారుని యేసు ప్రభువు వారు ఆయన ఎదుర్కోవటానికి, ఈ సంఘం అనే కన్యక ఎదుర్కోవటానికి తమ దీటిని పట్టుకొని ముందుకు సాగిపోయేవారుగా ఉంటారు ప్రియమైన బిడ్డలు. అందుకే ఇక్కడ అంటున్న మాట చూడండి, బుద్ధి కలిగిన కన్యకలు ఎవరంట? వీరిలో 5 బుద్ధి కలిగిన కన్యకలు, వీరిలో 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు ఉండాలని దేవుని పేరట మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఒక మాటను జాగ్రత్తగా గమనించండి. అక్కడ సామెత గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనమున అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇల్లుని ఓడబెట్టుకుంటుంది అని సెలవిస్తున్నాడు వాక్యం. ఎంత మంచి మాట అండి. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది? జ్ఞానవంతురాలు అంటే ఎవరు? ఇప్పుడు ఆలోచించారా? మన జ్ఞానవంతురాలు అనేది ఒక స్త్రీ మనకు కనపడుతుంది, కానీ ఆమె వెనుక స్త్రీ కాదండి, సంఘము. జ్ఞానవంతురాలు అనగా సంఘము. జాగ్రత్తగా గమనించండి. ఆ జ్ఞానవంతురాలనే ఆ దగ్గర బుద్ధి కలిగిన కన్యక అని రాయండి. మూర్ఖురాలు తన ఇల్లును ఓడబెట్టుకుంటున్న దగ్గర బుద్ధి లేని కన్యక అని పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ మాటకి. ఎలా ఉంటున్నటువంటి బుద్ధి కలిగిన కన్యక అనగా తన హృదయాన్ని సరి చేసుకుంటుంది. ఎలా? జ్ఞానం కలిగి ఉంది కనుక. జ్ఞానం ఎలా ఉంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసు ప్రభువు వారి దగ్గరనే ఉన్నాయి. ఈ సంఘం అనే కన్యకలో మీ తండ్రి బోధిస్తాడు మంచి మాటలు. చిన్నతనం నుండి మన పిల్లలకి మంచి మాటలు నేర్పుకుంటాం. అమ్మా వారిని చూసి దూరంగా వెళ్ళొద్దు, మన దేవుని బిడ్డలం, పద్ధతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలని మన బిడ్డలకు నేర్పుకుంటాం. ఎందుకని? రేపు ఏదైనా చెడ్డ పేరు తెస్తుందేమో అని, రేపు చేసుకునేవాడు ముందుకు రాడేమో అని, ఈ పిల్ల మనకు భారం అయిపోద్ది అని చెప్పేసి ఎంతమంది ఇన్ని ఆలోచనలు అండి. హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ బుద్ధి కలిగిన కన్యకలు అనగా జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. అనగా స్త్రీ అనగా సంఘము. ఆ సంఘములో పురుషులు స్త్రీలు ఉన్నారు సుమా. ఎప్పటికైనా పొరపాటు పడద్దు. ఆ జ్ఞానం కలిగిన స్త్రీ అనగా అక్కడ మనం బుద్ధి కలిగిన కన్యకని పెట్టుకుంటే చాలా బాగుంటుందేమో. అలాగా 3 రోజులు తన ఇల్లుని ఓడిపెట్టుకుంటున్న కాడ మనము ఆ మాటను పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎవరి బుద్ధి లేని కన్యకని. చూసారా ప్రేమను బిడ్డలారా? అయితే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. దేని ద్వారా? వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నీతిగా యథార్థంగా ఆత్మీయ తండ్రి బోధించే ప్రతి మాటను చెడచెవుని పెట్టక హృదయంలో భద్రపరుచుకొని, అయ్యో నా సేవకుడు ఇలా చెప్పాడు, నేను ఇక్కడికి వెళ్ళకూడదు, వాక్యం ఇలా చెప్తుంది, నేను వాక్యానికి విరోధంగా జీవించకూడదు అనే ఆలోచన మనలోకి రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా వచ్చినప్పుడు నువ్వు బుద్ధి కలిగిన కన్యకలా ఉంచావు. పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి 5 బుద్ధి కలిగిన వారిలో నువ్వు కూడా ఉంచావు. జాగ్రత్త. లేకపోతే బుద్ధి లేని కన్యకల్లో ఉంచావు. నీ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యానికి అనుసరిస్తున్నావా? దైవజనం చెప్పిన మాటకు లోపడుతున్నావా? ఆత్మీయ తండ్రి బోధించిన విధానంగా నువ్వు నడుచుకుంటున్నావా? అయితే 3 విషయాలు చెప్పాను. ఒక క్రైస్తవుడికి పరలోకానికి వెళ్ళాలంటే 3 విషయాలు ఉండాలి. మొట్టమొదటిగా వినాలి, రెండోది అంగీకరించాలి, మూడోదిగా అనుసరించాలి. నువ్వు విని అంగీకరించి అనుసరించకపోతే పరలోకానికి వెళ్ళవు. బుద్ధి కలిగిన కన్యకలను ఉండవు, విడవబడిన వారిగా ఉంచావు. జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండవు, పురాలుగా నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకునే వారిగా ఉంచావు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, జీవితం ఎలా ఉంది? జ్ఞానం కలిగి నడుచుకుంటున్నావా? అయితే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే యేసు ప్రభువు వారి దగ్గరనే దొరుకుతుంది. ఏమంటున్నాడు చూడండి, ఎక్కడ? కొలస్సీకి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎంతో గుప్తమై ఉన్నది. ఎక్కడ దొరుకుతాయండి బుద్ధి జ్ఞానములు? ఏమండి మీ ఊళ్ళో ఎక్కడన్నా అరకేజీ బుద్ధి, అరకేజీ జ్ఞానం దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరకదు ప్రేమ బిడ్డలారా. ఏ ప్రాంతంలో దొరకదు. భూమి మీద ఇప్పుడు దొరకని వస్తువు లేదు. కానీ ఈ బుద్ధి జ్ఞానం అనేది నిత్య జీవానికి వారసులు చేసేది యేసు ప్రభువు దగ్గరే ఉన్నది. కానీ ఆయనలోనే గుప్తమై ఉన్నవి. ఆయన వెంబడించినట్లయితే బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద కలిగి ఉంటావు. బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి డీటీ పట్టుకొని సిద్ధంగా ఉంటావు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తాడో ఆ కడుపురు స్వరాన్ని విని ఏకరమై నువ్వు ఎదుర్కొంటావు ఆయన్ని.
ఈ బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద క్రీస్తులో గుప్తమై ఉన్నవి. అయితే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది. చూసారా ప్రేమ బిడ్డలారా? అందుకే ఈరోజు నా అంశము బుద్ధి కలిగిన కన్యక ఎవరు, అసలు బుద్ధి ఎలా కలుగుతుంది, అసలు కన్యక అంటే ఎవరు అంటే కన్యక సంఘము బుద్ధి వాక్యము ద్వారా కలుగుతుంది. ఈ బుద్ధి జ్ఞానముల ద్వారానే మనం ఇల్లును కట్టుకుంటాం. అనగా ఇల్లనగా మన హృదయాన్ని మన జీవితాన్ని సరి చేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాటను కూడా మీకు ఆశపడుతున్నాను. ఏమిటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అయితే నీ ఇల్లును కట్టుకున్నావా ప్రియ సహోదరి? ఎలా కట్టుకున్నావు? అవునన్నా కట్టుకున్నాను. ఎలా? సిమెంట్తో, ఇటుక రాయితో, లేక నాపరాయితో వేసుకున్నానన్నా. చక్కగా 5-6 యూనిట్లు స్లాబ్ వేసుకున్నానన్నా. ఇంటికే ఇబ్బంది లేదంటావా? ఆ ఇల్లు గురించి మాట్లాడలేదు ఇక్కడ. నీ హృదయం అనే ఇల్లు, అది దేవుడు నివసించే ఇల్లు. ఆ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లుని ఎలా కట్టాలి తెలుసా? ఇటుకరాలతోనో సిమెంట్తోనో కాదు, కానీ నీ చేతుల ద్వారా నువ్వు కట్టుకోవాలి. ఎలా? వాక్యం అనే రాళ్లతో క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన దానివై కట్టుకోవాలి. అది క్రీస్తుకు నిలయం. హల్లెలూయా! అలా కట్టుకున్నవాడు ఎలాంటి వాడంటే బుద్ధిమంతుల్ని పోలిన వాడు. బుద్ధి ఎలా వచ్చింది? ఆ వాక్యం ద్వారా బుద్ధి వస్తుంది. ఈ బుద్ధి కలిగిన కనిక ఎవరు? సంఘము. ఈ సంఘము తండ్రి చెప్పిన మాట ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారు. అలాంటి వారే రేపు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి, వారితో ఆయనతో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హతను సంపాదించిన వారు. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఆ సంఘం అనే స్త్రీ ఎలా కట్టుకుంటున్నాయో తన ఇల్లు అంటే, జ్ఞానమంతురాలు తన ఇల్లుని ఎలా కట్టుకుంటున్నాయా అంటే, ఇదిగో ఆయన చెప్పిన మాటలు విని వాటి ప్రకారమే నడుచుకోవటం అననే ఆమె క్రీస్తు అనే బండ మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుని పోలింది. వీరే ఎత్తబడిన వారు. అనగా కన్యక పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు తమ డీటీలు పట్టుకొని వచ్చిన బుద్ధి కలిగిన కన్యకలను పోలి ఉన్నారు. ఎలా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు బుద్ధి కలిగి ఉన్నావా? క్రీస్తు అనే బండ మీద నీ హృదయం అనే పునాది క్రీస్తు వాక్యము ద్వారా కట్టుకుంటున్నావా? నేను సరి చేసుకుంటున్నావా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? అయితే వాక్యము చలవిస్తుంది, నా మాటలు విని వాటి ప్రకారము చేయి ప్రతివాడు బుద్ధిమంతుని పోలిన వాడై ఉన్నాడు. ఈ బుద్ధిమంతురాలే ఈ కన్యక. ఆ కన్యకే సంఘము. ఆ సంఘమే ఎత్తబడే సంఘము అని దేవుని వాక్యం చలవిస్తుంది. బుద్ధి కలిగిన వారు అనగా పరలోక రాజ్యానికి తమ జీటీలు పట్టుకొని ఎదుర్కొనడానికి వచ్చిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆ రాజ్యంలో ప్రభువారు పరలోకమే ఉన్నాడు. ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అక్కడ. అంటే పరలోకానికి వెళ్ళే రాజ్యం భూమి మీద ఉంది. ఆ భూమి మీద ఉన్న ఆ రాజ్యము వాక్యము ద్వారా బుద్ధి కలిగి, అలాగనే సంఘం అనే కన్యక ఎలాంటి అపవిత్రత లేకుండా నిష్కలంకమైన కన్యకగా ఉండి తమ దీటీలను పట్టుకొని ఎదుర్కొనటకు సిద్ధంగా ఉండాలి. ఈ కన్యక దీటీలు ఏమిటో కూడా మనం ఆలోచిద్దాం ప్రియమైన బిడ్డలారా. దీటీని ఎలా పట్టుకుంటున్నారు? అసలు దీటి అంటే ఏమిటి ఆలోచించండి. ఇదివరకు కాలంలో ప్రియమైన బిడ్డలారా, పెళ్ళైనప్పుడు అప్పుడు ఈ వీధి లైట్లు కరెంటు లేనప్పుడు వారు ఏం చేస్తారంటే గుడ్డలతో కాగడాలు చుట్టి ఆ కాగడాలలో సమురు వేస్తూ ఉన్నప్పుడు ఆ దీటీలు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు పెళ్లి కుమారుడికి ముందు ఒక ఎద్దుల బండి కట్టి పెట్టి ఊరగిస్తున్న సమయంలో అప్పుడు ఆ దీటీలు వెలుతురునిస్తూ ఉంటాయి. ఆరిపోకుండా నూనె కానీ వేస్తూ ఉన్నప్పుడు ఆ దీటీలు వెలుగుతూ ఉంటాయండి. అయితే మనం పట్టుకోవాల్సిన దీటి ఏమిటి? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం పట్టుకోవాల్సిన దీటి ఏమిటి? అసలు పెళ్లి కుమారుని ఎదుర్కొన్న బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు ఉన్నావా? ఎలా ఉన్నావు ప్రియ సహోదరి? అయితే నువ్వు ఎదుర్కోవాల్సిన పెళ్లి కుమారుడు ఎవరనుకుంటున్నారు? ఈ సర్వ సృష్టికి సర్వ అధికారము కలిగిన దేవుడు, ఈ లోక రక్షకుడు యేసు ప్రభువారు. ఆయన రాబోయే టైంకి నువ్వు పట్టుకోవాల్సిన దీటి ఏమిటి తెలుసా? అయితే ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తున్నాడు. అసలు మనం పట్టుకోవాల్సిన దీటి ఏమిటి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించు నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రము వారి నిరంతరము ప్రకాశించుదురు. చూసారా అండి? ఎవరైతే ఇలా ఉంటారో, ఏ సంఘం అయితే ఇలా ఉంటుందో వాళ్ళు కన్యకతో పోల్చాడండి. 10 మంది కన్యకలు అనగా, కన్యక అనగా సంఘము. 10 మంది, 5గురు ఎత్తబడతారు, 5గురు విడవబడతారు. 5గురు బుద్ధి కలిగి ఉన్నారు, 5గురు బుద్ధి లేకుండా ఉన్నారు అన్నాడంటే అర్థం సంఘాలకు సాదృశ్యం అండి. ఒకే పురుషునికి మిమ్మల్ని నేను అర్పించాలని ప్రదానము చేయాలనుకుంటున్నానని పౌలు గారు అన్నారండి. ఒకే పురుషునికి 5గురిని ఇస్తారండి అంటే అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఒకే పురుషుడికి ఎన్ని సంఘాలున్నా ఆ పురుషునికే మనము ఆ ప్రదానం చేయబట్టడానికి ఏకైక కన్యకగా మనం పరిశుద్ధంగా నిష్కలంగా
రాజ్యాంగంగా వాక్యానుసారంగా మనం సరి చేసుకోవాలి. ఇంకో మాట చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడుచున్నారు. హల్లెలూయా. అట్టి జనము మధ్య అనగా బుద్ధి లేని కనిక మధ్య బుద్ధి కలిగిన కనికలు జీవవాక్యము వెలుగు చేత పట్టుకొని ఆకాశంలో జ్యోతులు పోలిన వారుగా ఉన్నారు. వారు మాత్రమే పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి అర్హులై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు మీ జీవితం? ఈ జనము మధ్య జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారా? ఆకాశమందు జ్యోతుల వలె కనపడాలి. ఇది దీటి అనగా మొట్టమొదటిగా చెప్పాడు బుద్ధి కలిగిన కన్యక అన్నాడు. కన్యక అనగా ఆ సంఘము, ఆ సంఘానికి ఏముండాలి? బుద్ధి కలిగి ఉండాలి. అనగా బుద్ధి ఎలా? వాక్యము ద్వారా కలిగి ఉండాలి. రెండోది ద్వీటి. మూడోదిగా ద్వీటి ఎలా పట్టుకోవాలంటే ద్వీటి అనగా వాక్యం అనే వెలుగు, జీవవాక్యమును చేత పట్టుకొని సాగిపోవాలి. అలాగ ఉన్నవారే బుద్ధి కలిగిన కన్యకలు. ఇప్పుడు మళ్ళీ ఆ వార్తను చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, పరలోక రాజ్యము తమ దీటిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది వీరులు 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. చూసారా అండి? పరలోక రాజ్యం అనగా పరలోకానికి వెళ్ళే రాజ్యము భూమి మీద ఉంది. క్రీస్తు రక్తములో కడగబడి ప్రధానము చేయబడిన రాజ్యము. ఆ రాజ్యము దీటిని పట్టుకొని బుద్ధి కలిగి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా పరలోకంలో నివసించడానికి భూమి మీద ఉన్న దేవుని రాజ్యం అనగా బుద్ధి కలిగిన సంఘము, వాక్యం ద్వారా బుద్ధి కలిగి సంఘ కాపురి ద్వారా అనేక ఆత్మీయ మర్మాలు విని వారి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చుకొని దేవుని కొరకు సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు ఒక కన్యకగా వారు సిద్ధపడి ఉన్నారండి. కన్యక అనగా పెళ్లి కాని వారు, వివాహం కాని వారినే కన్యక అంటారు. ఒక 16-17 సంవత్సరాలు వచ్చిన వారినే కన్యక అంటారు. ప్రేమైన బిడ్డలారా, అలాంటి కన్యక వివాహం చేసుకోవటానికి వివాహం ముందు ఏముండకూడదు? ఎవరితో ఎలాంటి సంబంధం ఉండకూడదు, చెడు ఆలోచనలు ఉండకూడదు. అలాగుంటేనే వివాహం చేయబడటానికి అర్హురాలు, ఎవరైనా చేసుకోవటానికి అర్హురాలు. ప్రేమైన బిడ్డలారా, అయితే నేను ముగిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా? బుద్ధి కలిగిన కన్యకగా ఉంటేనే మనం వెత్తబడతాము, లేకపోతే బుద్ధి లేని కన్యకలుగా విడవబడతాము. మొట్టమొదటిగా వాక్యం ద్వారా మనం బుద్ధి కలిగి ఉండాలి. రెండోది, ఈ సంఘం అనే కన్యక సంఘ కాపురి ఆత్మీయ తండ్రి పెంచిన ప్రకారం నడుచుకోవాలి. మూడోదిగా దీటీలనగా వాక్యం అనే దీటిని పట్టుకొని పెళ్లి కుమారుడని ప్రభు యేసు వారిని ఎదుర్కొని ఆయన రాజ్యంలో ఆయనతో కూడా నివాసం చేసేవారుగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన ఈరోజు చక్కని మాటలు మీరు తెలియపరిచారు ప్రభువా. బుద్ధి కలిగిన కన్యకలు అంటే ఎవరో మాకు తెలియపరిచారు. ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి, అసలు కన్యక అంటే ఎవరు అని మాట్లాడారు ప్రభువా. అయా బుద్ధి కలిగిన కన్యకలో మేము ఉండుటకు ఆ కన్యక అనే సంఘము, సంఘం అనే స్త్రీ, అయా సంఘ కాపురి ఆత్మీయ తండ్రిలో, ఆత్మీయ తండ్రి దగ్గర ఒక కుమార్తె కుమారుడు అయా పద్ధతి కలిగి పెరిగినట్టుగా మేము పెరిగితేనే ఇదిగో మమ్మల్ని మేము ప్రధానం చేస్తానని సేవకుడు అయా పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పినట్టుగా అయా ప్రధానము చేయబడటానికి మేము అర్హురాలుగా ఉండాలి, కానీ అనర్హులుగా ఉండకూడదు ప్రభువా. అయితే ఈ వాక్యమైన ప్రతి బిడ్డని ఆయన బుద్ధి కలిగిన కన్యకలుగా ఆయన బుద్ధిమంతిని పోలిన వారిగా మా హృదయమైన ఇల్లుడు కట్టుకోవడానికి మీరు కృప చూపండి. అలాగనే ప్రభువా, ఈ వాక్యమును స్పాన్సర్ చేసిన బొగ్గరపు వెంకటేశ్వర్లు వారి భార్యను, వారి పిల్లల్ని ఆశీర్వదించండి. చింతపల్లి గ్రామం ఆయన వారి యొక్క వాక్యానికి స్పాన్సర్ చేశారు ప్రభువా, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ఈ కాపర్ టీవీలో వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని పేరు వరుసను దీవించి అయా ఈ కాపర్ టీవీ యజమాని ఆయా స్టాఫ్ను ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి అయా అంగా అనేకులను ఆయన ఈ యొక్క కృప ద్వారా, ఈ యొక్క కాపర్ టీవీ ద్వారా మార్చి మంచి మార్గంలో నడిపించడానికి బుద్ధి కలిగిన కన్యకలుగా మేము జీవించడానికి కృప దయచేయమని త్వరలో రాలేన యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమించి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి గారు. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మలోని సహవాసము సదాకాలము తోడుండి మనందరినీ సన్మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.